ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సుగంధాభిషేక సేవలో కామాక్షిదేవి కటాక్షం. తిరుపతి కపిలతీర్థంలో అమ్మవారికి చందన మహోత్సవం. శ్రీ వేణుగోపాలుడికి అభిషేకోత్సవం. అలిపిరి గోమందిరంలో ఆధ్యాత్మిక కైంకర్యం. విశ్వశాంతి కోసం కొనసాగుతున్న టీటీడీ ధార్మిక యజ్ఞం. తిరుపతిలో నిరంతరాయంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం. శ్రీకాళహస్తిలో శ్రీ గురుదక్షిణామూర్తికి అభిషేకం. చిత్తూరులో ఘనంగా సీతారామ కళ్యాణం. శ్రీ కామాక్షిదేవి సుగంధ ద్రవ్యాభిషేకంలో దివ్యంగా కటాక్షించారు. తిరుపతిలోని కపిలతీర్థంలో కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో కామాక్షిదేవి చందన మహోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేక స్నానపీఠంపై అమ్మవారి ఉత్సవమూర్తిని వేంచేపు చేసి గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశారాధన తదితర కార్యక్రమాలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి అర్చకులు సంప్రదాయబద్ధంగా పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం కైంకర్యాన్ని నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి కర్పూర హారతులు అందజేశారు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో వేణుగోపాలునికి అభిషేకం జరిగింది. శుక్రవారం సందర్భంగా అర్చకులు ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశస్థాపన, కలశారాధన, సంకల్ప పూజలను పూర్తి చేశారు. అనంతరం శ్రీ వేణుగోపాలుని సుందరమూర్తికి పాలు, పెరుగు, పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలతో అభిషేక సేవను నిర్వహించారు. ఆపై పుష్పమాలలు, తులసి మాలలను అలంకరించి ధూపదీప నివేదనలు అందజేశారు. భక్తులు వేణుగోపాలుని అభిషేక సేవలో పాల్గొని గోమాతలను భక్తిగా పూజించారు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు, రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు, రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు, రేపల్లె వాడల్ని ఏలువాడు. అనగండాలు దాటించు నల్లవాడు.
తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమ క్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్రతాళ్వార్లను కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. తిరునగరి రామభక్తుడు ఆంజనేయ స్వామివారి దివ్య నామస్మరణతో పులకించింది. తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో తిరుపతి రామచంద్ర పుష్కరిణి వద్ద హైదరాబాద్కు చెందిన హనుమత్ దీక్షాపీఠం దుర్గాప్రసాద్ స్వామి నేతృత్వంలో కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం, అఖండ హనుమాన్ చాలీసా పారాయణ సప్తాహ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. జనవరి 14 నుండి 21వ తేదీ వరకు జరిగే ఈ అద్భుత క్రతువులో భాగంగా నేటి ఉదయం రామచంద్ర పుష్కరిణి వద్ద ప్రత్యేక వేదికపై సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి మూర్తులను వేంచేపు చేశారు. ఆపై అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా సంపూర్ణ సుందరకాండ హోమం, సంగ్రహ రామాయణ హవనం, పంచముఖ మూలమంత్ర హవనాలను నిర్వహించారు. శ్రీశైల మహాక్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆది దంపతులు బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివార్ల ఉత్సవాలను సర్వాంగ సుందరంగా అలంకరించి అక్కమహాదేవి మండపంలో అశ్వవాహనంపై ఆశీనులను చేశారు. అనంతరం శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలను జరిపి హారతులు అందజేశారు. ఆపై ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు అశ్వవాహన సేవ వైభవంగా జరిగింది. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో కొలువు తీరిన శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో తిరుచి ఉత్సవం, గోపూజోత్సవం కనుల పండుగగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో సంక్రాంతి ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారికి సకల సుందరంగా అలంకరణ చేసి తిరుచిపై వేంచేపు చేసి ఆలయ రాజగోపురం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ అర్చకులు సకల దేవత స్వరూపం గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ వేణుగోపాల స్వామివారు ఆలయ ప్రాకారంలో తిరుచిపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కృష్ణనామ జపం మంగళం, కృష్ణనామ జపం మంగళం, హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం, హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం, కృష్ణనామ జపం మంగళం, కృష్ణనామ జపం మంగళం, హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం, హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం.
శ్రీ దక్షిణామూర్తి స్వామివారి దివ్య అభిషేక దర్శనం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో పరమశివుడి జ్ఞాన స్వరూపమైన దక్షిణామూర్తి స్వామివారికి విశేష కైంకర్యాలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో అర్చకులు గణపతి ఆరాధనతో స్వామివారికి ఉపచారాదులను మంగళప్రదంగా పూర్తి చేశారు. అనంతరం మహాసంకల్పంతో పంచామృతాలు, పసుపు, చందనం, విభూతి ద్రవ్యాలతో స్వామివారికి వేదోక్తంగా అభిషేక సేవను నిర్వహించారు. అనంతరం అలంకరణలు జరిపి మహామంగళ నీరాజనాలు అందజేశారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా. నమస్తే నమస్తే. చిత్తూరులోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక సౌగంధాలతో మెరిసింది. ఆలయంలో జరుగుతున్న విశేష కార్యక్రమాల్లో భాగంగా సీతా కళ్యాణం రమణీయంగా జరిగింది. అందమైన కళ్యాణ పీఠంపై శ్రీ సీతారాముల సుందరమూర్తులను సకలాభరణ భూషితంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై అర్చకులు సంకల్ప పూజలతో స్వామి అమ్మవార్లకు ఆగమ కైంకర్య విధి విధానాలతో కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు సీతా కళ్యాణాన్ని వీక్షించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. సీతారాముల కళ్యాణము చూతమురారండి. సీతారాముల కళ్యాణము చూతమురారండి. ఇది కళ్యాణపు బొట్టును గట్టి మణిబాసికమును నుదుటను గట్టి పారాణిని పాదాలకు గట్టి పారాణిని పాదాలకు గట్టి పెళ్లి కూతురై వెలసిన సీత. నెల్లూరు నగరంలోని పెన్నా నదీ తీరం భక్తులతో సందడిగా కనువిందు చేసింది. ఏటి ఉత్సవం సందర్భంగా పెన్నా నది తీరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. నెల రోజుల పాటు తమ ముంగిళ్లలో పూజలు అందుకున్న గొబ్బెమ్మల నిమజ్జనోత్సవాన్ని భక్తులు సంబరంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నగరంలోని పలు ప్రసిద్ధ ఆలయాల నుండి దేవదేవులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా పెన్నా నది తీరానికి చేరుకోగా భక్తులు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి, వేదగిరి లక్ష్మీ నృసింహస్వామివారు, మూలస్థానేశ్వర స్వామివార్లను దర్శించుకుని నదిలో గొబ్బెమ్మలను నిమజ్జనం చేశారు. పల్నాడు జిల్లాలోని శ్రీ అమరలింగేశ్వర స్వామివారి దేవాలయంలో గోపూజోత్సవం కనుల పండుగ జరిగింది. ముందుగా శ్రీ అమరలింగేశ్వర స్వామివారిని, అమ్మవారిని పుష్పశోభితంగా అలంకరించి పల్లకీపై కొలువు తెచ్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. అనంతరం సకల దేవత స్వరూపం గోమాతలకి పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు జరిపి దాణ అందజేశారు. భక్తులు గోమాతకు ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేషాదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న
శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడపలోని శ్రీ సోమసుందరేశ్వర స్వామివారి ఆలయంలో కళాంబాదేవికి మంగళాభిషేకం మనోహరంగా జరిగింది. పుష్యమాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని కామకోటి కళాంబాదేవికి ముందుగా ఉపచారాలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలతో అమ్మవారి దివ్యమంగళమూర్తికి అర్చకులు పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో కనుల పండుగగా అభిషేకాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామం శ్రీ లక్ష్మీ నృసింహుడి దివ్య రథోత్సవంతో భక్త సందరంగా దర్శనమిచ్చింది. స్వామివారి సన్నిధిలో బ్రహ్మోత్సవాలు అత్యంత కోలాహలంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలోని స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను ప్రత్యేక ఆరాధనలు జరిపారు. అనంతరం ఉత్సవమూర్తులను దివ్యరథంపై ఆసీనులను చేసి అశేషంగా తరలివచ్చిన భక్తుల సందోహాల నడుమ సింగోటం ఆలయ వీధుల్లో శ్రీ లక్ష్మీ నృసింహుని భవ్య రథోత్సవ సేవ శోభాయమానంగా సాగింది. నవనారసింహ నమో నమో. అయోధ్యలో ఈ నెల 22వ తేదీన జరగనున్న రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు విజయవంతం కావాలని కోరుతూ భద్రాచలం కొత్తగూడెంలో ఊరేగింపు ఉత్సవాన్ని నిర్వహించారు. ఇక్కడ కొలువు తీరిన శ్రీరామాలయం నుండి సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని పల్లకిపై కొలువు తీర్చి దాసాంజనేయ స్వామి వారి ఆలయం వరకు ఊరేగింపు ఉత్సవం నిర్వహించారు. మహిళల కోలాటాలు, శ్రీరామ సేవకుల భజనలు, మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపు ఉత్సవం సందడిగా సాగింది. ప్రసిద్ధ మహానంది క్షేత్రంలో శ్రీరామచంద్రమూర్తికి పారువేట ఉత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి పుష్పాలు, ఆభరణాలతో అందంగా అలంకరణ చేసి పల్లకీపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి పారువేట ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. భక్తులు సీతారాములకు కర్పూర నీరాజనాలు సమర్పించి దర్శించుకున్నారు. రామచంద్రుని చూడ రారిపోదము నేడు. రాగేందువదనుని రామచంద్రుని చూడ రారిపోదము నేడు. ప్రాకట సామ్రాజ్య పట్టాభిషేకము గైకొని సీతతో కరమలరుచున్నాడు. రాగేందువదనుని
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం మామిడిపూడి గ్రామంలోని శ్రీరామ మందిరంలో అయోధ్య అక్షింతలకు ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ నెల 22న అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపనోత్సవాన్ని పురస్కరించుకుని ఈ అక్షింతలను గ్రామంలోని ప్రతి ఇంటికి పంపిణీ చేయనున్నారు. విగ్రహ ప్రతిష్టాపన శుభముహూర్తాన ప్రజలు తమ నివాసాలలో దీపారాధన చేసి అక్షింతలను చల్లుకోవాలని వీరు కరపత్రాలను అక్షింతలను ప్రజలకు అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం 62,649 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,384 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,74 లక్షల రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.